చదివారా క్రీస్తు విజయం? దానియేలు గారి మెసేజ్ ఉంటుంది. దాంట్లో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే, నువ్వు ఏ స్టేజీలో ఉన్నా దేవుడు దయ వల్ల ఉంచాడు నిన్ను. అయితే ఆ స్టేజీలో నువ్వు కృతజ్ఞత లేకపోతే ఆ స్టేజీని తప్పిస్తాడని రాశాడు. మొహమాట లేకుండా తప్పించాడా లేదా సౌల్ని? ఇక్కడ ఏంటి, ఏదైనా కలిగి ఉన్నావా? దేవుడి కృపల్లో పర్లేదండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలంట, దేనత్వం కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? నెక్స్ట్ అన్నిటికన్నా దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలంట. దేవుడికి ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలంట? రాజీ పడకుండా. అసలు ఆ మెసేజ్ సగం చదివితేనే నేను బోర్డు ప్రార్థన చేస్తున్నాను. దాంట్లో మాట చెప్పాడు. చెప్పారు, జాన్ వెస్లీ తల్లి అంట ప్రార్థన చేస్తే జాన్ వెస్లీని ఆ దేశంలో ఉద్యోగంగా కర్తగా వాడుకున్నాడంట. 100 సంవత్సరాలు ఉద్యోగం వచ్చిందంట. బలహీనతలు లేవంట, రోగాలు లేవంట, బాధలు లేవంట, వ్యసనాలు లేవంట, బూతులు లేవంట, ఏది లేకుండా 100 సంవత్సరాలు ఉద్యోగం ఒక్క స్త్రీ ప్రార్థన వల్ల. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి పిల్లలు. మనం ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడే చేయడు ఆ ప్రార్థన మన బిడ్డల విషయం. ఏంటి, ఈ రోజులు ఎంతో ప్రార్థన చేస్తే మనం కాపాడుకోగలుగుతాం. ప్రార్థన చేస్తే ఏంటి అనేకమైన కార్యాలు మనం చూడగలుగుతాం.